పోలవరం ముంపు ప్రాంతాల్లో రుద్రంకోట కూడా ఉందా? ఉందండి. 41.15 కాంటూర్లో ఉంది మంది ముంపు ప్రాంతం. ఇప్పుడు పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజ్ కింద నష్టపరిహారం ఇస్తున్నారు, మీకు అందిందా? అందిందండి. ఎంత అందింది? 636. అక్కడ ఇల్లు కట్టుకోవడానికి 285. ఈ మొత్తం అందిందండి. ఓకే. అంటే 2017లో కూడా చంద్రబాబు గారు అప్పుడు భూమి ఉన్న వాళ్ళకి నష్టపరిహారంగా ఒక ఎకరాకి వచ్చేసి 10,50,000 ఇచ్చారు. అవి కూడా అందినాయా? అవి ఒక 2 ఎకరాలకు అందిందండి. అది లాస్ట్ పీరియడ్. అంతకుముందు 1.15కి వెళ్ళిపోయింది మొత్తం. లాస్ట్ లో 2 ఎకరాలకు అందిందండి ఈ 10.5 లక్షలు. అదండి. అంటే ఇప్పుడు అసలు కూటమి ప్రభుత్వం కొలువు తీరింది ఆంధ్రప్రదేశ్ లో, ఇంత తొందరగా వస్తాయని మీరు అసలు ఊహించలేదు. 2026 అనుకున్నాం. ఇంత తొందరగా అసలు ఆకస్మిక అసలు మతిపోయింది మాకు. అసలు ఈ డబ్బులు పడతా ఉంటే సంతోషంగా ఉందా మరి? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే గోదావరి బాధలు పడలేకుండా ఉన్నాం. జూలై నెల వచ్చిందంటే గోదావరి ముంపు, గుట్టలు ఎక్కటం గుట్టలు దిగటం మా పని ఈ పడవల మీద. చాలా భయంగా రాత్రిపూట కూడా ఖాళీ చేసి వెళ్ళిన రోజులు ఉన్నాయండి ఇక్కడ నుంచి. ఏంటి 2022లో అసలు వరదలు వచ్చినప్పుడు మీ ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్వాసితుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అసలు కాలనీలు నిర్మించారా? ఏమి నిర్మించలేదండి. ఏమి పునరావాస కాలనీలు ఏమి నిర్మించలేదు. ప్యాకేజ్ R&R ప్యాకేజ్ వద్దని 5 సంవత్సరాలు చూసినాం, ఏం లేదండి. అంటే 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గనక ముఖ్యమంత్రి అయితే గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా కొంచెం డబ్బులు కలిపి మొత్తంగా R&R కింద 10,50,000 ఇస్తా అన్నాడు. ఇచ్చారా మరి? ఏమీ ఇవ్వలేదండి. అది వాగ్దానమే కానీ ఏం చేయలేదండి. అట్లే ఇచ్చిన భూములకు కూడా 3.5 లక్షలు ఇస్తామన్నారు. అది కూడా ఏం లేదండి, ఏం లేదు. ఏంటి మాయ మాటలతో మిమ్మల్ని దగా చేశారా? దగా చేసినట్టే కదండి. ఇయ్యలేదు కాబట్టి దగా చేసిండు కదండి. ఇప్పుడు 1.15 5 లక్షలు ఇస్తామన్నారు, మిగతా అమౌంట్ ఇస్తామన్నారు, కాగితాలు ఇవ్వమన్నారు, పాస్ పుస్తకాలు ఇచ్చాను, ఆధార్ కార్డులు ఇచ్చాను, బ్యాంక్ అకౌంట్లు ఇచ్చాను. ఈ 5 సంవత్సరాలతోనే అదే ఇకనే వస్తుంది అనే కాలక్షేపం చేసినా కానీ ఏం లేదండి. అట్లే 10 లక్షలు ఇస్తామన్నారు R&R ప్యాకేజీ. ఇక 6.30తోని కొంతమందికి అక్కడ ఒక 5గురికి అక్కడ ఒక 5గురికి కొట్టారు. అంతేగాని మనకైతే ఇక్కడ ఏం జరగలేదండి. 10 లక్షలు అనేది జరగలేదు. అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే, ఇప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే మీకు నష్టపరిహారం అందిందా? అందిందండి. 10.5 లక్షలు వచ్చింది చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ ఇప్పుడు R&R ప్యాకేజ్ వచ్చింది ఈ గవర్నమెంట్ లోనే, కూటమి గవర్నమెంట్ లోనండి. అంతా హ్యాపీ అండి. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం. అంటే సంక్రాంతి పండుగ మరికొద్ది రోజుల్లో ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు మీ అకౌంట్ లో డబ్బులు పడిన నేపథ్యంలో మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ, ఫుల్లీ హ్యాపీ. పోలవరం ముంపు ప్రాంతాల్లో మీ ప్రాంతం కూడా ఉంది కదా. పోలవరం నిర్వాసితుల కోసం ఇప్పుడు చంద్రబాబు గారు నష్టపరిహారం ఇస్తున్నారు R&R ప్యాకేజ్ కింద, మీకు అందిందా? అందిందండి. ఎంత అందింది? 6,30,000. ఏంటి మీరు అసలు ఊహించారా పడతాయని? ఊహించలేదండి మేము, అనుకోని సర్ప్రైజ్. ఓకే. సడన్ గా అందింది మాకు, చాలా సంతోషం అయింది. అంటే మరి కొద్ది రోజుల్లోనే సంక్రాంతి పండుగ ఉంది. సంక్రాంతి పండుగ ముందే మీ అకౌంట్ లో చంద్రబాబు గారు డబ్బులు కొట్టారు. ఎలా? అనుకోలేదండి, కల్లో కూడా అనుకోలేదు వస్తాయని. అనుకోకుండా సడన్ గా వచ్చే వరకు చాలా సంతోషం అయిపోయింది. ఏందమ్మా దుఃఖంతో వస్తున్నాయా లేదంటే ఆనంద బాష్పాలా? సంతోషంగా ఉన్నారైతే? సంతోషం, చాలా సంతోషం అండి నిజంగా. అంటే మీకు భయం వేస్తుందండి గోదావరిలో వస్తున్నాయి అంటే. అసలు జూన్ కానించి మాకు గుండెల్లో దడే. ఎటు పోయి సామాన్లు వేసుకొని పడవల మీద అసలు ఎంత భయంకరమైన పాములు, ఎంత భయంకరంగా ఉండేదో అసలు. వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మిమ్మల్ని అసలు పట్టించుకోలేదంటే ఇక ఆ పడవలో వేసిండు ఆయన, కానీ ఇతనాన్ని ఏమి ఇయ్యలేదు మాకు. అంటే జనాలు దాటిచ్చిండులేండి ఆయన కూడా, కానీ కాకపోతే ఇస్తానన్నయ్య మాత్రం మాకు ఈకుండా మోసం చేసిండు ఆయన, అంతే. ఓకే. అంటే మాయ మాటలు చెప్పి దగా చేశాడంటారా? అంతే. జనాలు మాత్రం వేసిండ్లే, ఒడ్డుకి వేసిండ్లే ప్రాణాలతోటి అందరినీ. ఓకే. అంటే 2019 తర్వాత నేను గనక ముఖ్యమంత్రి అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా R&R ప్యాకేజ్ పెంచి నేను మొత్తంగా 10,50,000 ఇస్తా అన్నాడు. ఇచ్చారా? ఇలేదు అది అసలు. అసలు ప్యాకేజ్ ఇయ్యలేదు కదా ఆయన. 10,50,000 అడిగితే చిత్తడు. ఓకే. పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తా అన్నారు, మీకోసం ఏర్పాటు చేశారు? అట్లేదు, అట్టనే ఉన్నాయి మా. ఇప్పుడు మొదలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు కూటమి వాళ్ళు ఇప్పుడు మొదలు పెడతారట. ఎమర్జెన్సీకి 2 నెలలు పెట్టి మమ్మల్ని ఖాళీ చేస్తారేమో మరి. R&Rలో ఇచ్చారు, ఇంకా స్ట్రెచ్చర్ పడలేదండి వీళ్ళకి మాత్రం. అవి కూడా పడతాయి అంటున్నారు. అవి వాటి కోసం కూడా చూస్తున్నాం. ఏంటి ఇప్పుడు చంద్రబాబు గారి నిర్ణయం పట్ల మీరు సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషం. న్యాయం జరిగిందా? న్యాయం జరిగింది. పోలవరం ముంపు ప్రాంతంలో రుద్రంకోట కూడా ఉంది కదా. మీకు పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు R&R ప్యాకేజ్ కింద నష్టపరిహారం అందజేస్తూ ఉన్నారు. అందిందా? అందిందండి. ఎంత వచ్చిందమ్మా? 6.36 అండి.
6,36,000 వచ్చిందా? వచ్చింది. ఊహించారు అసలు వస్తాయని? లేదండి, ఇది చంద్రబాబు గారు మాకు ఒక సంక్రాంతి గిఫ్ట్గా మాకు అందజేశారండి ఇది. ఓకే, సంతోషంగా ఉందా? ఆడపడుచులకు ఒక గిఫ్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మాకు. చంద్రాన్ని ఇచ్చారండి ఒక గిఫ్ట్గా. చాలా సంతోషంగా ఉందండి. ఏంటమ్మా కళ్ళు చెమరుస్తున్నారు, ఏంటి ఆనంద బాష్పాలా? ఆనంద బాష్పాలేనండి, ఆనంద బాష్పాలేనండి. చాలా 5 సంవత్సరాలు చాలా బాధపడ్డామండి ఆ ప్రభుత్వంలో. ఇక ఈ ప్రభుత్వం వచ్చాక మాకు సడన్గా ఇది అనుకోని విషయం కాబట్టి అండి మాకు చాలా ఇది ఉన్నారు. తర్వాత మా ఎమ్మెల్యే శ్రీ బాలరాజు గారు ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఆయన కూడా మా గురించి అసెంబ్లీలో మా కష్టాలన్నీ చూసి మా ఏరియాకి వచ్చి మన వరదలకి మీ కష్టాలు నేను తీరుతాను అని మాట ఆనాడు ఇచ్చారండి. 6 నెలల పరిపాలనలో ఈనాడు నిలబెట్టాడండి శ్రీ బాలరాజు గారు కూడా. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఓకే అమ్మ, 2019 సమయంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, నేను గనక ముఖ్యమంత్రిని అయితే గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా ఈ పోలవరం నిర్వాసితులకి R&R ప్యాకేజీ కింద 10,50,000 ఇస్తాను అంటూ మాట ఇచ్చారు. మరి మాట నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకోలేదండి, ఏం చేయలేదండి. ఓకే, అసలు 5 సంవత్సరాలు మీకు ఏం చేయలేదు ఆయన? అసలు ఏమి చేయలేదండి. ఏం చేశారండి? అసలు ఏం చేయలేదు. కనీసం ఈ వరదలు వస్తే సరే పడవల పంచాయతీ తరఫున కూడా ఉంటాయండి. కలెక్టర్ గారు ఉంటారు కదండి, వీళ్ళందరూ కలిపి ఎట్లా మన గుట్టకి అడవిలోకి మమ్మల్ని ప్రాణాలతో బయటికి తీసుకొచ్చారు. కానీ కనీసం తినటానికి వాటర్ కూడా సరైనది లేదండి. ఆ బురద నీళ్ళే తాగామండి. ఆ వచ్చే వాటర్ కూడా మాకు సప్లై లేదండి అసలు. ఏంటి అధికారులు కూడా పట్టించుకోలేదు అసలు మీకు గత 5 సంవత్సరాలుగా? పట్టించుకోలేదండి అసలు, పట్టించుకోలేదండి అసలు. ఇప్పుడు చంద్రబాబు గారు మీరు అనుకోకుండానే మీ అకౌంట్లో డబ్బులు వేశారు, ఎలా అనిపిస్తుంది? మీకు న్యాయం జరిగిందా లేదా? చెప్తున్నాను కదండి, మాకు ఆడపడుచులకి మాకు చంద్రన్న ఒక ఇది గిఫ్ట్ అని ఉండండి, ఒక ఆడపడుచులో కానుకగా ఇచ్చారండి మాకు. ఇది చాలా ఆనందంగా ఉందండి. న్యాయం జరిగింది అయితే మీకు? బాగా జరిగిందండి. ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాల్లో రుద్రంకోట కూడా ఉంది. పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం అందజేస్తూ ఉన్నారు. మీకు అందిందా? అందిందండి. ఎంత వచ్చిందమ్మా? 6,35,000 అండి. ఓకే, 6,35,000 వచ్చిందా? మీరు ఊహించారా? మాకు సంతోషంగానే ఉంది. ఎవరు వచ్చినా కూడా ఏం చేయలేదండి. ఇత్తమన్నారు కానీ ఇయ్యలేదు. గుట్టల్లో ఎన్ని బాధపడి నేనైతే ఇక్కడ పడిపోయినాం. అయ్యో, మరి ఆ రోజు అధికారులు కానీ లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోలేదు మిమ్మల్ని? ఏమీ లేదండి. నేను ఇక్కడికి వస్తే మాకు ఇంటికి రాయమంటే రాయలేదండి, రాయకుండా పోయారు. అక్కడ దాకా పోయినా కూడా రాయలేదు. మళ్ళీ వచ్చి ఇక్కడ పడ్డా. అయ్యో, ఎంతలో బురదలో. అంటే బురదలో పడినప్పటికీ మీ అధికారులు అయితే అసలు రాయలేదు, అస్సలు రాయ ఒక్క పేరైనా రాయమన్నా రాయలేదండి. ఊళ్ళో రాసుకొని పోయారు. మరి మాకేమీ లేదు కదా. మరి ఇప్పుడు 2019లో నేను ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఈ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి R&R ప్యాకేజీని పెంచి 10,50,000 ఇస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు కదా, ఆ మాట నిలబెట్టుకున్నారా? లేదండి, ఇయ్యలేదు, ఏమీ ఇయ్యలేదండి. ఓకే, ఆ గుట్ట మీద ఆ బియ్యాలు, ఆ మంచి నూనె, ఆ కందిపప్పు ఇవి ఇచ్చారు. 1/4 కేజీ పంచదార, ఇంతకు తప్ప మాకేమీ లేదండి. ఓకే, ఏంటి మీరు అధికారులు నిలదీయలేదా? ఎందుకు ఇట్లేదు మాకని? ఒక్కళ్ళు మాట్లాడితే కుదురుద్దని మాకేం తెలుసండి. ఓకే అమ్మా, మీకు వరదలు వచ్చినప్పుడు మీరు ఉండడానికి పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చేదండి. ఎన్ని బాధలు పడ్డాం గుట్ట మీద. అయ్యో, మరి ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మీకు న్యాయం జరిగిందా? న్యాయం జరిగింది, 50కి ఉందండి. ఓకే, ఇప్పుడు సంక్రాంతి ముందు పండగ ఇంకొక 5 రోజులు ఉంది, మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, సంతోషంగా ఉన్నారా? సంతోషం అండి. మరి వీటి మీదే కదండి బతికేది. పోలవరం ముంపు ప్రాంతాల్లో రుద్రంకోట కూడా ఉంది కదా, ఇప్పుడు రుద్రంకోట నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇచ్చారు, అందిందా? అందిందండి. ఎంత వచ్చింది? 6,86,000 వచ్చిందండి. 6,86,000 వచ్చిందా? మీరు ఊహించారా అసలు వస్తాయని? లేదండి, ఊహించలే అసలు. ఊహించినట్టు వచ్చినాయనే ఇప్పుడు మా ఆనందం చెప్తే తీరకుండా ఉంది అసలు. యమా సంతోషంగా ఉన్నాం అసలు. మాకు చంద్రబాబు చేసిన మేలు, మా ముఖ్యమంత్రి చేసిన మేలు అసలు జీవితంలో ఎవరైనా చేతలో చేయరో కూడా మాకు తెలియదు, అంత చక్కడ మేలు చేసిండు. ఓకే, 2019లో జగన్మోహన్ రెడ్డి నేను గనక ముఖ్యమంత్రిగా గెలిస్తే, నేను ముఖ్యమంత్రి అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా ఎక్కువగా కలిపి R&R కింద 10,50,000 ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదండి. ఇత్తనని అన్నారు. అన్న తర్వాత ఈ రుద్రంగోడ గ్రామానికి అయితే పడలేదండి, పడలే. 10,50,000 నేను ఇస్తా అని చెప్పారు, వాగ్దానం చేశారు, కానీ పడలేదు. ముఖ్య ప్రాంతాలకు ఎవరిగా పడలేదు. మాయ మాటలు చెప్పి మిమ్మల్ని దగా చేసినట్టేగా.
అది వద్దండి, అవి అయితే వద్దు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం మాకు న్యాయం చేసిండు, మా చంద్రబాబు నాయుడు. మా అన్నయ్య మాత్రం మాకు న్యాయం చేసిండు. ఓకే అంతే. ఓకే, మీకు ఇప్పుడు రుద్రంకోట గ్రామం అనేది గోదావరి గట్టునుంది. అవునండి. గోదావరి పొంగినప్పుడల్లా సరే ఈ రుద్రంకోట మునిగిపోతూ ఉంటది. 2022లో వచ్చినటువంటి వరదలకి మీరు ఇబ్బంది పడలేదా? ఇబ్బంది పడ్డమండి. అప్పుడు మీకు పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తా అని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు, మరి ఏర్పాటు చేశారా? అప్పుడైతే గుట్ట మీదే ఉన్నాం. ఓకే, ఇప్పుడు చంద్రబాబు గారి నిర్ణయం పట్ల మీకైతే న్యాయం జరిగిందా? న్యాయం జరిగిందండి. న్యాయం అంటే ఫుల్ న్యాయం జరిగింది. రుద్రంకోట గ్రామం ఇప్పుడు గోదావరి నదికి ఒడ్డున ఉంటది. మీకు ఇప్పుడు పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు R&R ప్యాకేజ్ కింద నష్టపరిహారం అందజేస్తూ ఉన్నారు, మీకు అందిందా? అందిందండి. ఎంత వచ్చింది? 6,80,000 వచ్చినాయి. 6,80,000 వచ్చిందా? మీరు ఊహించారు అసలు డబ్బులు పడతాయని? ఊహించలేదండి, ఊహించలేదు. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు మరి మీకు? చాలా సంతోషంగా ఉంది. ఓకే, అంటే గతంలో కూడా మీకు భూమి ఉంటే ఆ భూమికి నష్టపరిహారంగా 2017లో చంద్రబాబు గారు నష్టపరిహారం అందజేశారు. అలాగే ఇప్పుడు 2025లో కూడా చంద్రబాబు గారే మీకు నష్టపరిహారం ఇచ్చారు. ఏమనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ మా కష్టాలకి మాత్రానికి ఇవ్వటం చాలా మాకు మేలు జరిగింది. న్యాయం జరిగిందని భావిస్తున్నారా? భావిస్తున్నాం అండి. అంటే 2017 అనుకోలేదు ఇంత తొందరగా, అసలు కన్ఫామ్ అయింది అనుకోలేదు, కానీ అయింది. చాలా సంతోషంగా. అంటే పండగ ముందు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఏం చేయబోతున్నారు ఆ డబ్బుల్ని? ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటాం. సరే, 2019లో ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను ఎక్కువగా కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశారు. నిలబెట్టుకున్నారా మరి? నిలబెట్టుకోలేదండి, నిలబెట్టుకోలే. ఓకే, ఇప్పుడు మీది గోదావరి ఒడ్డున ఉంటుంది కదా, మీకు వరదలు వచ్చినప్పుడల్లా మీరు ఇబ్బంది పడట్లేదా? చాలా పడుతున్నామండి. అసలు ఈ ఇబ్బంది అసలు ఇంకెక్కడ పడతారో లేదు, మేమైతే ఇబ్బంది పడుతున్నాం. ఆ గుట్టకి వెళ్ళినప్పుడల్లా మా బాధలు భగవంతుడే చూస్తుండం. అంత బాధగా ఉందండి మా బాధలు. నిజంగా ఈ కోట మేము వచ్చినాక మాకు బాధలు తీర్చేసింది. చాలా సంతోషంగా ఉంది. ఓకే, మీకు వరద వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు కదా, మరి పునరావాస కేంద్రాలు లేవా మీకు ఇప్పుడు? లేవండి. ఇప్పుడు పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారాన్ని అందజేశారు, వచ్చిందా మీకు? వచ్చిందండి. 6,36,000 వచ్చింది. నేను అక్కడ సైట్కి పెట్టాను, 5 సెంట్లు స్థలం ఇచ్చి చూపెట్టారు. ప్లస్ 2,85,000 మనకు కొట్టారు ఆల్రెడీ. అది గ్రేట్. గవర్నమెంట్ అంటే బేసి మట్టం, లెంటల్ లెవెల్, అది స్లాబ్ లెవెల్ అని కొడతారు. అలా కొట్టకుండా డైరెక్ట్గా మనకు 2,85,000 కొట్టారంటే యాడ్సాప్ సంతోషం ఇస్తున్నాం మేము. ఎందుకంటే డైరెక్ట్ మన ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు. దానికైతే నేను యాడ్సాప్ చెప్పింది దానికి. ఓకే, మరి ఎందుకంటే చంద్రబాబు గారి నిర్ణయం పట్ల మీకు న్యాయం జరిగినట్లేనా? 100కి 105% జరిగిందండి ఆనందం. ఓకే ఓకే ఓకే, అంటే సంక్రాంతి పండుగ మరి 5 రోజుల్లో ఉంది. శుక్రవారం రోజున డబ్బులు కొడతామంటే మామూలు విషయం కాదు, అసలు మామూలు ఆనందంగా. శుక్రవారం రోజు డబ్బులు ఎవరు కష్టపడ్డోడు కొనా ఒక 500 కష్టపడ్డోడికి డబ్బులు ఇద్దామంటే ఎవరు? అలాంటి డబ్బులు కొని మన శుక్రవారం రోజున 10 గంటలకు స్టార్ట్ అయిందండి, 5:30 వరకు కొడతనే ఉన్నారు, పడ్డాయి. చాలా ఆనందంగా ఉంది మాకు. శుక్రవారం రోజు డబ్బులు అంటే మామూలు విషయం కాదు, మన ఇంటికి లక్ష్మీ దేవత వచ్చినట్టే. ఓకే, అంటే సంక్రాంతి పండుగ మీ ఇంట్లోకి ముందే వచ్చినట్టేనా? ముందే 10 రోజుల ముందు సంక్రాంతి పండుగ మన ఇంటికి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరిబాల్ రాజు గారు, ఎంపీ గారు, పుట్టా మహేష్ గారు, వీళ్ళందరూ కూడా పోలవరం నిర్వాసితులు సమస్యలు కష్టాలు చూశారు. మా చంద్రబాబు నాయుడు అధికారం లేనప్పుడు బురదలో తిరిగాడు, ఇక్కడ ఎలేరుపాడు మండలం వచ్చి బురదలో తిరిగి వీళ్ళ కష్టాలు నేను తీర్చాలి, నన్ను గెలిపించండి, నేను తీరుస్తాను, పేదల కష్టాలు నేను చూస్తున్నా. ఈ బురదలో వీళ్ళ దోమల్లో ఆడోళ్ళండి గుట్ట మీదకి పోతే బాత్రూమ్ వాళ్ళకి పోయే పరిస్థితి లేదు, గుట్ల మీద మగవాళ్ళు తిరుగుతున్నారు. అలాంటి పరిస్థితిలో కొన్ని ఆడోళ్ళు డేరాలు కట్టుకొని బరకాలు కట్టుకొని నానా ఇబ్బంది పడ్డారు. అలాంటివన్నీ చూశాడు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు ఎలేరుపాడు మండలం వచ్చి చూశారు. పవన్ కళ్యాణ్ గారిని ఎలేరుపాడు మండలం మొత్తం చూసి మాకు న్యాయం చెయ్యాలి, వీళ్ళకి ఎవరో చేయకపోయినా మనం చెయ్యాలి. లోకేష్ గారు కానీ మా బొరగం చీని గారు ఇక్కడ ఎవ్వరు అధికారం లేకపోయినా ఇక్కడ గుట్ల మీద మెట్ల మీద ఉంటే భోజనాలు వండించుకొని వచ్చి తీసుకొచ్చి మాకు భోజనాలు పెట్టి, మాకు చింతనేని ప్రభాకర్ దెందులూరు మనకు సంబంధం లేని ఎమ్మెల్యే కూడా వచ్చి మా ఏరియాలో ఆర్థిక సాయం చేశారు. ఓకే, ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి మీకు ఒక హామీ ఇచ్చారు, తాను గనక ముఖ్యమంత్రి అయితే గత ప్రభుత్వం ప్రకటించిందా నష్టపరిహారం కంటే కూడా నేను పెంచి మొత్తంగా R&R ప్యాకేజీ 10,55,000 ఇస్తా అన్నారు, మరి ఇచ్చారా? మా నాన్నగారి టైంలో 1,15,000 ఆయమన్న భూములు పట్టా భూములు 1,15,000 మా నాన్నగారు ఇచ్చారు. నేను గెలిపియండి, నేను 3,50,000 నేను ఇస్తాను, నాది పూచి మాట తప్పను మడివం తిప్పనని మాట తప్పాడు, మడివం తిప్పాడు. అసలు ఆయన ఏమి చేయలేదు. తర్వాత
ప్యాకేజీ 636 చంద్రబాబు నాయుడు గారు నేను 10 లక్షలు ఇస్తాను కానీ అని మాట తప్పిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి. అసలు ఆయన అన్నది ఏదీ చేయలేదు, ఓకే, ఏమీ చేయలేదు ఆయన. మరి మీరు ఎప్పుడు అధికారులను కానీ అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ పార్టీ ఎమ్మెల్యేలని ఎప్పుడు ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేయలేదా? ఇక్కడికి అధికారులు వచ్చారు, మినిస్టర్లు వచ్చారు, అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మేమేం చేసామని ఆడి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పారండి. డబ్బులు లేవని చెప్పారు వీళ్ళు మినిస్టర్. ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి అలాగే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని దగా చేశారా? మాయా మాటలు చెప్పి పాదయాత్ర చేసి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి నేను పీఠం ఎక్కాలి ఒక్కసారి కానీ సీఎం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆయన సీఎం అయ్యాడు. కానీ ప్రజలకు తెలిసి మా నిర్వాసితుల గ్రామాల్లో అయితే ఆయన ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు. ఓకే, అంటే పునరావాస కాలనీలను కూడా ఏర్పాటు చేయలేదు అసలు ఆయన. పునరావాస కాలం టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలిచినప్పుడు కట్టినవి తప్పితే ఈయన రంగులేమో నేసిండేమో కానీ ఈయన వచ్చాక ఏం చేయి పాడుబాటు ఇయ్యాలి పోయినా అట్టంలో పోలవరం ప్రాజెక్టులో కూడా కుప్పగూలిపోయి ఏం చేసినట్టు మిగిలిపోయిన ఇయ్యాల డెవలప్ అయినాయి. కానీ ఆ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అనేది లేదు. తాడువాయి గ్రామం అదే తాడువాయి మండలంలో చల్లవారిగూడెం గ్రామంలో అక్కడ మా కాలనీలు ఇచ్చారండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు కట్టిన కాలనీలు అదే రకంగా అట్లే ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు. ఇయ్యాలి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాక మాకు డబ్బులు కొట్టి కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇప్పుడు నేను కొడతాను మీరు డెవలప్ చేయండి ఇల్లు మొత్తం డెవలప్ చేసి కట్టండి అని ఆయన డబ్బులు ఇప్పుడు కూడా కొడతానని డైరెక్ట్ చెప్పారండి ఆయన టైంలో ఏమి జరగలేదు అసలు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు గారు మీకు డైరెక్ట్ గా డబ్బులు అకౌంట్లో వేసేసారు, మీరు సంతోషంగా ఉన్నారు అయితే? ఆనందం ఊహించలా. పోలవరం మొన్న సోమవారం వచ్చారండి, ఒక రోజున చంద్రబాబు నాయుడు వచ్చారు, ఆనందంతో జనం ప్రజలందరూ చూశారు. ఆయనకి ఎవరికి తెలియదు అసలు వచ్చారు, ఏమి చెప్పలేదు, ఏమి జరిగిద్దో ఏంటో అని వచ్చారు కదా, ఏదో ఒకటి చెప్తారు పోలవరం నిర్వాసితులు డబ్బులు కొడతామని అనుకొని అలా చూస్తే వాట్సాప్లలో పడితే పడవని అనుమానంతో వ్యక్తం చేశారు. అలాంటి వాళ్ళు కలలో కూడా ఊహించలా మేము. కానీ కూటమి ప్రభుత్వం ఇంత 6 నెలల్లో డబ్బులు కొడతాయంటే అసలు ఊహించలేదు. జనం అందరూ షాక్. అసలు ఆనందం సంక్రాంతి పండుగ ముందు కొడతామంటే మామూలు విషయం కాదు అసలు ఇది. అసలు ఆనందాన్ని చెప్పుకోలేమన్నమాట తీరదగా. పిల్లలకి ఇప్పుడు పేదోళ్ళు ఉంటారండి, ఉన్నోడు ఉంటారు, లేను. ఇప్పుడు ఉన్నోడు బట్టలు కొనుక్కోడు, పేదోడు కొనుక్కొని కట్టిన బట్టలు ఇవాళ బట్టలను సరే పోనాను ఇంకోటి కొనుక్కొని చాలా ఆనందంగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఈ ప్రభుత్వం కాదు, భవిష్యత్తులో ఎప్పుడు కూటమి ప్రభుత్వమే కొనసాగాలని ఆంధ్రప్రదేశ్లో మేము కోరుకుంటున్నాం. సూపర్. భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసినటువంటి పోలవరం నిర్వాసితుల జీవితాలు, వాళ్ళ జీవితాల్లో నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి అనుకుంటున్నటువంటి తరుణంలో చంద్రబాబు గారు వారి జీవితాల్లో వెలుగులు నింపారు. మోసపూరితమైనటువంటి మాటలు నమ్మి దగా పడ్డటువంటి ప్రజల జీవితాల్లోకి నేనున్నానంటూ ఇప్పుడు చంద్రబాబు గారు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి R&R ప్యాకేజీ కింద గిరిజనులకేమో 6,86,000, గిరిజనేతలకేమో 6,36,000 రూపాయలు డైరెక్ట్గా వారి అకౌంట్లోనే పడేలా చూసి వారింటికి సంక్రాంతి పండుగని ముందే తీసుకొచ్చారు చంద్రబాబు గారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ R&R ప్యాకేజీ ఇప్పుడు ఎన్ని పోలవరం ముంపు మండలాల్లో పడ్డాయి, ఎన్ని గ్రామాల్లో ఈ పోలవరంకి సంబంధించినటువంటి నిర్వాసితులు ఈ లబ్ధి చేకూరింది, అసలు వారు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి పిల్లి సురేంద్రబాబు గారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేంద్రబాబు గారు, సార్ నమస్తే. పోలవరం నిర్వాసితుల కోసం ఇప్పుడు చంద్రబాబు గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వారు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ కాళ్ళు అరిగేలా తిరిగినా కానీ గతంలో వాళ్ళ గోడైతే ఎవరికీ పట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అయితే ఈ పోలవరం నిర్వాసితుల పట్ల ఒక అంటే ముందు చూపుతో వారికి ఒక వరాన్ని అయితే వారి మీద కురిపించింది. R&R ప్యాకేజీ కింద ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులందరికీ కూడా అంటే గిరిజనులకేమో 6,86,000, గిరిజనేతరులకేమో 6,36,000 డైరెక్ట్గా వారి ఖాతాల్లో పడేలాగా చేసింది. ఏంటి సార్ అసలు ఏ ఏ గ్రామాల్లో పడ్డాయి, ఎన్ని మండలాల్లో పడ్డాయి, అసలు మొత్తం ఎంతమందికి పడింది, అసలు ఈ ప్యాకేజీ పట్ల ఈ గ్రామ ప్రజలు ఏమంటున్నారంటే ఏం చెప్తారు? అంటే ఎవరో ఊహించిన విధంగా రాష్ట్రం ఇంత అప్పులు ఊబులు కూరుకుపోయినా కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి బాగోపోయినా కానీ, వీటిలన్నిటినీ పక్కన పెట్టి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో
ఆ ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంత ముఖ్యమని గుర్తించిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గత 4 రోజుల నుంచి 3వ తారీఖు నుంచి ఈ ఏరియాలో ప్రతి ఒక్క ఊర్లో కూడా మా అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని ఒక పండగ వాతావరణం. అంటే ఎవరికి వాళ్ళు అసలుకి ఊహించలేదు. గత 5 సంవత్సరాలు ఒక్కొక్కళ్ళు అడిగితే చెప్తున్నారు, నేను 200 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నానండి, నేను 300 సార్లు ఆఫీసుల దగ్గర తిరిగానండి, ఎవరూ కనికరించలేదండి, కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అలాంటిది అసలుకి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది, ఎంత తొందరగా చేస్తుంది అసలు మేము కలలో కూడా ఊహించలేదు. ఇది నిజమో అబద్ధం కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. చంద్రబాబు గారు ఎంత మంచి పని చేస్తారు, మా మీద ఎంత ప్రేమ ఉందని, మా జీవితాల్లో వెలుగు నింపుతారని, మమ్మల్ని ఇలా గుర్తిస్తారని మేము ఎప్పుడు అనుకోలేదని అని చెప్పేసి ప్రతి ఊర్లో కూడా చెప్తున్నారు. అంటే 3వ తారీఖు నుంచి ఇప్పుడు వరకే దాదాపు 850 కోట్ల రూపాయలు ప్రజలకి మరి వాళ్ళు ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళ కోసం R&R ప్యాకేజ్ కింద ఇవ్వటము. దాదాపు 5 మండలాల్లో, ఇక్కడున్న 80 గ్రామాల్లో, దాదాపుగా కొన్ని గ్రామాల్లో అయితే అసలు పండగ వాతావరణం నెలకొని ఉంది. మరీ ముఖ్యంగా ఈ కుక్కునూరు, ఏలేరుపారు మండలాలు ఏవైతే ఉన్నాయి, ఈ గోదావరి నదీ పరిహార ప్రాంతం ఏదైతే ఉందో ఆ నిర్వాసితులు ఎవరున్నారు వాళ్ళందరికి కూడా ఈ అందజేస్తుంటే వాళ్ళ ఇళ్ళకెళ్ళి కనుక్కుంటుంటే అసలు ఎలా ఉందో పరిస్థితి గ్రౌండ్లో చెక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఎవరు ఊహించిన విధంగా. అది దట్ ఈస్ ద చంద్రబాబు నాయుడు గారు. అంటే 2017లో ఇప్పుడు అసలు ఈ పోలవరం ప్రాజెక్టు కోసం ఎవరైతే భూమిని కోల్పోతున్నారో ఆ భూమికి నష్టపరిహారం కింద ఒక ఎకరాకి 10,80,000 రూపాయలు ఆయన వేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులైతే ఈ నిర్వాసితులను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మళ్ళీ 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి రావడం, ఎవరు ఊహించిన విధంగా 6 నెలల్లోనే వారికి R&R ప్యాకేజ్ అయితే కొట్టడం జరిగింది. ఏంటి అసలు సంక్రాంతి పండుగ మరికొన్ని రోజుల్లో అంటే ఉండగా ఇప్పుడు వారి అకౌంట్లో డబ్బులు పడడం పట్ల అసలు ప్రజలు ఏమంటున్నారు? నమ్మించటం, మోసం చేయటం, మాట తప్పను మడమ తిప్పనని చెప్పేసి దానికి వ్యతిరేకంగా పనిచేయటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే గెలవటం కోసం ఏ స్థాయికైనా అబద్ధాలు చెప్పడానికి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించారు. 2019 ఎలక్షన్ ముందు ఈ ప్రాంత ప్రజల దగ్గరకు వచ్చి ఎవరైతే గిరిజనులు లేదంటే ఎస్సీలు, బీసీలు ఈ ఏరియాలో ఉన్నారో వాళ్ళందరి దగ్గరకు వచ్చేసి నేను ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరు ఇవ్వని విధంగా 6,30,000 కాదు, 6,80,000 కాదు, 10,50,000 రూపాయలు ఇస్తాను ఎకరానికి అని చెప్పి నమ్మించి భారీ మెజార్టీలో ఈ ఏజెన్సీ ఏరియా ఉంది అన్నింటిలో కూడా భారీ మెజార్టీలో గెలిచిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కనీసం వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా ఎలక్షన్ ముందు ఏదో 2 గ్రామాలకు వేసేసి మళ్ళీ ఎలక్షన్ ముందు ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు సరే డబ్బులు వేయకపోగా ఎంత ఈ ప్రజల మీద ఎంత కక్ష అంటే అంత ప్రేమతో జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ఈ ప్రజలను నాశనం చేయడం కోసం ఇక్కడ వరదలు వస్తే ఇలా పరిస్థితి ఏంటి, తినడానికి తిండి ఉండదు, ఉండటానికి ఇల్లు లేవు, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కనీస అవసరాలు కూడా కల్పించుకోకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. వాళ్ళు ఎంత కుమిలిపోతున్నారంటే ఈరోజు అయ్యా జగన్మోహన్ రెడ్డి అనేవాడిని నమ్మి మేము మోసపోయాము, ఇక జీవితంలో ఇలాంటి తప్పు చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి లాంటి మాయమాటలు చెప్పేవాళ్ళని జీవితంలో ఎప్పుడూ నమ్మకూడదు, వాటికి అతీతంగా చెప్పిన మాట ప్రకారం నేను ఎంత ఇవ్వగలను ఎంత ఇస్తానని చెప్పిన మాట ప్రకారం మాట తప్పకోకుండా మడం తిప్పకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రజలకి R&R ప్యాకేజీ అందించటము. ప్రతి ఊర్లో కూడా తిరణాల్లాగా సంక్రాంతి మనం కోడి పందాల దగ్గర చూస్తాము, ఎంత అడవుడు ఉండిద్ది, అందరూ కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు చేసుకొని ఎవరి కాళ్ళు సంతోషంగా అసలుకి ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు అంత ఆనందంగా ఉన్నారు. ఇంకా కొంతమందికి ఇవ్వాల్సింది ఉందా చంద్రబాబు గారు ఇస్తారు, ఈ ప్రాంత ప్రజల్ని ఆదుకుంటారు. ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవటమే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను నేను, ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నతమైన ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన వీళ్ళందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ ప్రజల ఆనందాన్ని చూడండి, చంద్రబాబు గారి కమిట్మెంట్ ని చూడండి, ఈ రెండింటిని కలిపి చూడండి. అంటే విజనరీ అంటే ఎలాగో ఉంటాడు, ఏ విధంగా పనిచేస్తాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకు అనంటే మనం గనక చూసినట్టయితే అంతకు ముందు సురేంద్రబాబు గారు ఒకటి నిన్న అసలు ఏ మండలాల్లో లబ్ధిదారులు ఉన్నారో, ఏ మండలాల్లో ఈ పోలవరం నిర్వాసితులు ఉన్నారో అక్కడ నేను తిరగడం జరిగింది, వారి అభిప్రాయాలను అయితే సేకరించడం జరిగింది. అయితే నాకు కొన్ని సంచలనమైనటువంటి నిజాలు అయితే తెలిసాయి. అవేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని
అంటే 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కొంతమంది టీడీపీకి ఓటు వేసినందుకు వైసీపీకి ఓటు వేయని పక్షంలో గతంలో జరిగినటువంటి సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ సర్వే రిపోర్ట్లో ఈ ఓటు వేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే ఆ లిస్టులో నుంచి తొలగించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం R&R ప్యాకేజీ వేసినప్పటికీ గతంలో ఎవరైతే పాపం టీడీపీకి ఓటు వేసిన వాళ్ళు ఉన్నారో వారికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. అర్హులైనప్పటికీ ఆ లిస్టులోంచి వారి పేర్లను తీసేశారు. ఎలా చూడాలి దీన్ని అసలు? నేను కూడా చాలా గ్రామాల్లో తిరగటం చూశాను. అంటే అందరు చెప్తుంది ఒకటే, అంటే మేము చంద్రబాబు గారి మీద నమ్మకంతో చంద్రబాబు గారికి అనుకూలంగా ఓటేసినందుకు గుర్తు పెట్టుకొని కక్ష సాధింపు చర్యగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు వాల్యుయేషన్ ఏది ఉందో తగ్గించడం కానివ్వండి, లేదంటే లిస్టులో మా పేరుంటే దాన్ని టెక్నికల్గా ఇబ్బందులు పెడతాం కానివ్వండి, మాకు ఆ అవకాశం లేకోకుండా మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. వీటిలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మిమ్మల్ని నమ్మారు, కష్టాల్లో ఉన్నారు. మీ ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని నమ్మి ఎవరైతే భూములు ఇచ్చారో, మన మీద నమ్మకంతో మనకి భరోసాగా ఎవరైతే అండగా నిలబడ్డారు, అక్కడక్కడ తప్పిదాలు జరిగినాయి. మళ్ళీ వాళ్ళందరికి కూడా న్యాయం చేసి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిజంగానే బాధ్యులు. కానీ వాళ్ళని కావాలని చెప్పి కక్షపూరితంగా గత ప్రభుత్వం పక్క పెట్టింది కాబట్టి రీసర్వే చేయించి కొంతమంది ఎవరైతే ఇంకా లబ్ధి పొందలేదో వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ ప్రజలందరి తరఫున కూడా నారా లోకేష్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఓకే, సురేంద్ర బాబు గారు, ఇంకొకటి అసలు రాష్ట్ర విభజన తరువాత ఈ 7 మండలాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలిపినటువంటి నేపథ్యంలో ఆ 7 మండలాలకు కూడా న్యాయం జరిగేలాగా ఇప్పుడు చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ 7 మండలాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కుక్కునూరు అయితేనేది, వేలేరుపాడు, ఈ 2 మండలాల్లోనే అంటే దగ్గరగా 8,678 మంది నిర్వాసితులకి న్యాయం జరిగింది. వాళ్ళ అకౌంట్లో అయితే R&R ప్యాకేజ్ పడిపోయింది. ఏంటి అసలు ఆ 2 మండలాల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అసలు? అదే ఇందాక మనం అనుకుంటూ చెప్పుకున్నాం, 2 మండలాల్లో కూడా ఎంతటి పండగ వాతావరణం కనిపిస్తుందంటే అందరం కూడా కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే, అయ్యో బాబు గారు ఎంత డబ్బులు వేశారు, మా ఆయన కొంచెం కోడి పందాలు పిచ్చుందండి, పండగ తర్వాత వేస్తే బాగుండిద్ది అనే ఫీలింగ్తో కొంతమంది, అంటే ఆనందంతోనే చాలా తొందరగా అసలు ఊహించలేదు, ఎక్కడ ఇది తొందరపడతారని చెప్పేసి ఆ విధంగా ఉన్నారు. నిజంగా చంద్రబాబు గారి కమిట్మెంట్ ఎలాంటిదంటే, పోలవరానికి నిజంగా బ్రాండ్ అంబాసిడర్ అంటే చంద్రబాబు గారు. చంద్రన్న అంటే పోలవరం, పోలవరం అంటే చంద్రన్న. ఎందుకు అనంటే 1941 నుంచి ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారినప్పటి వరకు దీనికి బీజం పడింది 2014లో చంద్రబాబు గారు అధికారానికి వచ్చిన తర్వాత. అది ఎందుకు అని అంటే ఇంత గట్టిగా బల్లగుద్ది మేము చెప్తున్నామంటే, ఈ ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో 7 మండలాలని ఆంధ్రాలో కలపటం కోసం, దీంట్లో కలిపే వరకు కూడా నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయను అంటే పోలవరం మీద ఎంత కమిట్మెంట్ చూడండి. నేను ముఖ్యమంత్రి అధికారం వచ్చినప్పుడు ఎవరికో టక్ చేసేసుకుని చూస్తారు. కానీ చంద్రబాబు గారు నేను ప్రమాణ శ్రీకారం చేయను, ఈ 7 మండలాలను కలిపితే పోలవరం ప్రాజెక్టు కట్టడానికి నాకు ఈజీగా ఉంటుంది, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడిన వాడిని అవుతాను, రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి నేను మంచి చేసిన వాడిని అవుతానన్న ఒక కమిట్మెంట్తో ఆ 7 మండలాలను కూడా ఆంధ్రాలో కలిపిన తర్వాత మాత్రమే ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నాయకుడు, పోలవరం మీద కమిట్మెంట్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ప్రాజెక్ట్ ఎక్కడైతే కడుతున్నారో ఆ ప్రాజెక్టు పక్కన ఉన్నటువంటి 7 గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ప్రాజెక్టు శంకుస్థాపన చేయాలంటే 7 గ్రామాలను తొలగించాలి. అలాంటి పరిస్థితులు 7 గ్రామాలకి పూర్తిగా ప్యాకేజ్ ఇచ్చి ఏదైతే కమిట్మెంట్ ఉందో వాళ్ళందరికీ నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి ప్రాజెక్టుకు ముహూర్తం పెట్టి ప్రాజెక్టుని ప్రారంభించిన ఏకైక నాయకుడు, దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని 2019లో మాయ మాటలు నమ్మి మోసానికి గురైపోయి రాష్ట్ర ప్రజలు దూరం చేసుకున్నాం మనం. జీవితంలో ఇలాంటి తప్పు ఎవరూ చేయకూడదు. విజన్ ఉన్న నాయకుడు, విజనరీ నాయకుడు, ప్రజల పక్షాన నిలిచే నాయకుడు, నిజాయితీపరుడు, అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. రాబోయే కాలంలో ఎవరైతే మోసపూరితంగా ఉన్నారో వాళ్ళకి మరీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత మంచి పని చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మా టీం తరఫున, సమతా సైనికుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఓకే, సురేంద్ర బాబు గారు, అసలు అంటే కొన్ని గ్రామాలు కనుక తిరిగినట్లయితే ఆ పోలవరం నిర్వాసితులు, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారి ఫోటోకి, అలాగే నరేంద్ర మోదీ గారి ఫోటోకి, పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి పాలాభిషేకాలు చేస్తున్నారు. అలాగే సంక్రాంతి సంబరాలను అయితే జరుపుకుంటూ ఉన్నారు.
చూసారా, ఎలా అనిపించింది అసలు అది? ఒక వ్యక్తి అంత ఎమోషనల్గా పాలాభిషేకాలు కానివ్వండి, దండాలు పెడతాం కానివ్వండి, వారు ఫోటోలు పెట్టుకొని డ్యాన్సులు వేయటం కానివ్వండి, అవి ఎక్కడైనా దేవాలయాల ముందు, దేవుడు గుళ్ళ ముందు పాలాభిషేకాలు చేయటాలు, కొబ్బరికాయలు కొడతాలు, పూలు చల్లటాలు చేస్తారు. అంటే వాళ్ళు జీవితంలో ఊహించింది, వాడు కోరుకుంది, వాళ్ళకి అంత ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి పనులు చేస్తారు. ఎందుకంటే ఇది పార్టీ కార్యక్రమాల్లాగో లేదంటే ఇంకొకళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నది కాదు. మేము స్వచ్ఛందంగా ఇళ్లలోకి వెళ్ళి చూసాము ఆయా ఊర్లో అన్ని పార్టీ వాళ్ళు. ఇంకా దీంట్లో ఇంకా గొప్పతనం ఏంటంటే అక్కడ ఉన్న మండల నాయకులు, వైసీపీ నాయకులు, గ్రామ నాయకులు ఎవరైతే ఉన్నారో, బాబు గారంటే బాబు గారేనండి, మావోడు ఉన్నాడు దరిద్రుడు ఎందుకని చెప్పేసి వాళ్ళు తిడుతున్నారు. అంటే అంత మంచి పని చేశారు. ఈ ప్రజలకు అది చేయగలిగింది అదే, పాలాభిషేకం చేయటము, దండం పెడతాము, లేదంటే ఆ సంతోషాన్ని ప్రజల ముందు తెలియజేయటం. మీడియా లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే అయ్యా మాకు అసలుకి దేవుళ్ళగా అనిపించి ఇక అదే విధంగా తెలియజేయగలరు. వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. అంటే గత పాలకులు అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అర్హులైనప్పటికీ కూడా అసలు ఈ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆ లిస్టులో నుంచి కొంతమందిని తొలగించారు. కానీ ఇప్పటి ప్రభుత్వం అర్హులైన వాళ్ళందరికీ అంటే పార్టీలకు అతీతంగా వారికి లబ్ధి చేకూరేలాగా నిర్ణయం తీసుకుంది. ఎలా చూడాలి? ఆఫీసర్లు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్పడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం అర్హులు ఎవరు ఉన్నారు, ఎవరు ఇబ్బంది పడకూడదు, అందరికీ న్యాయం జరగాలని ఆ విధంగా తప్పిదాలను కూడా సరి చేసుకుంటూ అందరికీ చేస్తున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఈ గోదావరి నదిలో ఏదైతే నీళ్లు వచ్చినాయో, వరదలు వచ్చినాయో ఆ ఏరియాకు వచ్చి పరదాలు కట్టుకొని స్టేజ్లు వేసుకొని వరద బాధ్యతల దగ్గరకు వచ్చి పలకరించిన వ్యక్తి. అలాంటి రాజకీయ నాయకుడి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బాబు గారు ఎక్కడ, ఆయన ఎక్కడ ఈ అసలుకి? ఎందుకంటే ఇలాంటి కష్టాల్లో ఉంటే ఆయన పరజాలు, కార్పెట్లు, రెడ్ కార్పెట్లు వేసుకొని తిరిగి ఇచ్చిన వ్యక్తి. నేను అసలు అందరికీ పునరావాస కేంద్రాలు కల్పిస్తానని చెప్పేసి ఎవరిని పట్టించుకోకుండా వరదలైపోయిన తర్వాత ఏదో మొక్కిమొడిగా రేషన్ బియ్యం లాంటివి పంపించి, కూరగాయలు లాంటి అక్కడక్కడ కొన్ని చోట్ల చేయడం జరిగింది. ప్రజలందరూ చెప్తున్నారు, అయ్యా మేము ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు, మాకు ఏరియాని సర్వనాశనం చేశాడు, మా మట్టిని దోసుకున్నాడు, మా ఇసుకను దోసుకున్నాడు, మా మీద వ్యాపారం చేశాడు, మమ్మల్ని సెంటిమెంట్లతో కొట్టి మమ్మల్ని మోసం చేసి గెలిచాడు సార్. అలాంటి వాడిని అమ్మో మేము కోరుకోవట్లేదు. ఆయన మనసులో ఉండాల్సిన వాడు కూడా రాజకీయ పార్టీకి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు లేవని చెప్పేసి సామాన్యమైన ప్రజలు చెప్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.